జరిగింది. అంటే రంగనాథ్ గారు ఒకటి చిన్న డిస్టర్బెన్స్ మీకు. హైడ్రా అనేది కొత్తగా వచ్చి మీకు అధికారాలు ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపల ఇది అధికారాలన్నీ. కానీ ఇంతకుముందే ఈవీడీఎం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ, అంటే జిహెచ్ఎంసీ అంటే కూడా అదొక వ్యవస్థే. ప్రభుత్వం కింద మీరు ఎలా పనిచేస్తారో జిహెచ్ఎంసీ కింద ఈవీడీఎం పనిచేస్తుంది. కొత్త వ్యవస్థ ఏం కాదు హైడ్రా వాస్తవానికి. కానీ మీకు వచ్చిన గుర్తింపు కానీ, మీరు చేస్తున్న పనికి వస్తున్న ప్రశంసలు, అభినందనలు కానీ ఆ ఈవీడీఎంకి ఎందుకు రాకపోయాయి ఇప్పటివరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడాల్సింది, ఇది ఇండిపెండెంట్ ఎంటిటీ నెంబర్ 1. అంటే ఇంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్గా రిపోర్ట్ చేస్తుండేవారు, ఈవీడీఎం డైరెక్టర్గా ఉండేవారు. ఇప్పుడు యాజ్ హైడ్రా కమిషనర్ ఈవీడీఎంకి అది జిహెచ్ఎంసీ కమిషనర్, మీరు కూడా ఒక ప్రభుత్వం కిందే పనిచేస్తారు. జిహెచ్ఎంసీ అనే బాడీ కూడా రైట్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటాం. అండ్ ఇంకోటి పొలిటికల్ విల్, గవర్నమెంట్ ఇప్పుడు సీఎం గారు ఆయన ఇది హైడ్రా అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది. సో పొలిటికల్ విల్ అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు యాక్ట్ చేయడానికి. ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు మీకు చేస్తున్నప్పుడు న్యాచురల్గా నాకు ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. సో చేస్తున్నప్పుడు నేను పలానా దాన్ని నేను చేయాలి అన్నప్పుడు చేసేస్తాను. అంటే ఎంత రంగనాథ్ గారికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏం చెప్పాలి? ఎందుకంటే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార పార్టీలో ఉన్నారు. నేను లోకల్ రంగనాథ్ నువ్వెవరు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు ఆగకుండా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారా రేవంత్ గారు? అంటే కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ కాబోతున్నారా ముందు రోజుల్లో? కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. దీనికి ఎవరు కాంగ్రెస్ నేతలా, లేకపోతే బీఆర్ఎస్ నేతలా, లేకపోతే బీజేపీ నేతల, ఎంఐఎం నేతల అనేది కాదు. అక్కడ ఎవడో ఎంకరేజ్ చేశాడు అనేది వస్తుంది అన్నమాట ఇష్యూ. సో అది రాజకీయాలు కాదు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది ఈ హైడ్రా అనేది. సో దానికోసం సీఎం గారు ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేశారు. మేము రిలీజ్ చేసినప్పుడు ఆ డేటా కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఒక అప్రహెన్షన్, ఇది ఓన్లీ అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి చేశారు అనేటువంటి అప్రహెన్షన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. భయం అనేది వాళ్ళు, అంటే కొంతమంది భయపడి ఇది మమ్మల్ని టార్గెట్ చేయడానికి చేస్తున్నారు అనేది దాంట్లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ దట్. అన్ని